ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్తున్నారు. ఈవేళ ఉదయం 11:35 ఆయన బెంగళూరు నుంచి బయలుదేరతారు. 15, 16వ తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం 10:30 సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్బాజ్తో విందు సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రిలో ఎన్ లింగ్తో తర్వాత గూగుల్ క్లౌడ్ ఏషియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో జిఐసి ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్తో భేటీ అవుతారు. YCH లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యన్ చైతో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోంమంత్రి కె షణ్ముగం, హెచ్ఆర్డి మంత్రి టాన్ సీలెంగ్తో వరుస భేటీల్లో పాల్గొంటారు. సిఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో సమావేశమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే CBN @361 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం వెంట మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేష్ తదితరులు వెళ్తున్నారు. సీఎం బృందం 16వ తేదీ రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి వస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా పలు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అవుతున్నారు, వివరాలేంటి? కొండలో సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు, వివరాలేంటి? సింగపూర్ పర్యటనకు బయలుదేరారు. కొద్దిసేపు క్రితమే ఉండవల్లి నివాసం బెంగళూరుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. 11:20కి కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ బయలుదేరుతున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తో పలు అంశాలపై కూడా చర్చించనున్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఈ నెల 16వ తేదీన ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ CBN @361 ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పర్యటనలో ఏదైతే మంత్రి నారాయణతో పాటు ఏదైతే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు, CRDA కమిషనర్ విజయరామారావు తదితరులు ఈ సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు ఈ అధికారులు కూడా పాల్గొనున్నారు. దీంతో పాటు ఏదైతే పర్యటనలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ సంబంధించి రోడ్ షోలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టులో సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా సీఎం బృందం సింగపూర్ పర్యటనలో పర్యటించనున్నది. నేటి నుంచి కూడా ఈ నెల 16 రాత్రి 10 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సింగపూర్ లో ఉండబోతుంది. వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, అంటే తీరిక లేకుండా వరుస భేటీల్లో కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి ఎలా రాజధానిలో కట్టే బిల్డింగ్స్ కావచ్చు, అనుసరించే విధానం కావచ్చు, ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉండబోతుంది. సింగపూర్ ఏ విధంగా డెవలప్ అనే దాని మీద కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి బృందం చూడనుంది. దాంతో పాటు
రాజధాని అమరావతిలో కూడా అనుసరించాల్సిన విధానం కావచ్చు, ఆ రాజధాని అభివృద్ధి చెందే విధానం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి కూడా ఒక ప్రజెంటేషన్ అక్కడ సింగపూర్ ప్రతినిధులకు కూడా వివరించనున్నారు. దాంతో పాటు మంత్రి నారాయణ కూడా ఏదైతే పురపాలక శాఖ కావచ్చు, అటు రాజధాని అమరావతిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతిలో అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, జడ్జీలు క్వార్టర్స్ కూడా ఇప్పటికే రెడీ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎలా స్ట్రక్చర్ తీర్చిదిద్దారు అనే దాని మీద కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఉన్నారు. సింగపూర్ విధానాన్ని అనుసరించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ బృందం అమరావతికి వచ్చిన నేపథ్యం కావచ్చు. ఆ తర్వాత 24 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ప్రతినిధులు వచ్చారు. మన అధికారులు కూడా సింగపూర్ వెళ్ళారు, మన మంత్రుల బృందం సింగపూర్ వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఏదైతే సింగపూర్ లో పర్యటించి సింగపూర్ పరిస్థితులను గమనించిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన కూడా సింగపూర్ మంత్రి నారాయణ మా అధికారులతో పాటు సింగపూర్ బయలుదేరారు. అక్కడ ఈ 3 రోజుల పాటు 14, 15, 16 3 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించి 17 ఉదయంకి అమరావతికి అయితే రానున్నారు. జ్యోతి, థ్యాంక్ యూ కొండలరావు.